మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని భద్రాచలంలో పోలీసులు పిలుపునిచ్చారు. మెగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన వివిధ క్యాడర్లకు చెందిన 19 మంది మావోయిస్టులు ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయారు. ఆదివాసీ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం బెటాలియన్ సిఆర్పీఎఫ్ అధికారులు ఆపరేషన్ చేయూత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత నెలలో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ దంపతులకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చెక్కును ఎస్పీ రోహిత్ రాజ్ అందజేశారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని భద్రాచలంలో పోలీసులు పిలుపునిచ్చారు. మెగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన వివిధ క్యాడర్లకు చెందిన 19 మంది మావోయిస్టులు ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయారు. ఆదివాసీ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం బెటాలియన్ సిఆర్పీఎఫ్ అధికారులు ఆపరేషన్ చేయూత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత నెలలో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ దంపతులకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చెక్కును ఎస్పీ రోహిత్ రాజ్ అందజేశారు. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, భద్రాచలంలోనైతే పోలీసులు ఏదైతే ఆపరేషన్ చేయూత చేపట్టారో దాంట్లో 19 మంది మావోయిస్టులు అయితే లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మావోయిస్టులు అరణ్యాన్ని వీడి అభయారణ్యాన్ని వీడేసి బయట పంపించారండి. మీ కుటుంబ సభ్యులు జీవనం కొనసాగించారని చెప్పడానికి మాత్రం నిదర్శనంగా ఈ రోజు 19 మంది మావోయిస్టులు మాత్రం భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ దగ్గర వచ్చి లొంగిపరుస్తారని నెలకొంది. ఏదైనా అనుకోవచ్చు, గత 4 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆపరేషన్ కగార్ పేరుతోటి దండకారంలో ఉన్న మావోయిస్టులు అంటేవేట కోసము, అంతేకాకుండా మావోయిస్టులను అభయారణ్యాన్ని వీడి నా కుటుంబ సభ్యులు జీవనం కొనసాగే కొన్ని ప్రణాళికలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఛత్తీస్గఢ్ లో దండకారం ఉన్న మావోయిస్టులను అక్కడి నుంచి బయటకు వచ్చే విధంగా కొన్ని ప్రణాళికలు చేపట్టారు. అందులో భాగంగా చూస్తుంటే మాత్రం నిన్న ఉదయం సుమారు 19 మావోయిస్టులు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ ముందు లొంగిపోవడం జరిగింది. ఇది మనకు వచ్చి 4th ICD బృందాన్ని తెలిసి దీనికి మనం కూడా ఒక అడుగు ముందుకేయడం జరిగింది. కానీ మనం వెళ్ళేసరికి అక్కడ దండకారంలో ఫోన్ సమాచారం సరిగా లేకపోవడం ద్వారా మావోయిస్టు వెళ్తున్న సమాచారం లేటుగా రావడం జరిగింది. అప్పటికే మావోయిస్టు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ జరిగిందనుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకున్న మాత్రము గతంలో నిలిపిన మావోయిస్టులకు మాత్రం వారి పైన రివార్డ్స్ సహా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వడానికి సుముఖంగా ఉంది. గతంలో ఇద్దరు లొంగిపోయిన మావోయిస్టులు కూడా నిన్న జిల్లా ఎస్పీ వాళ్ళకు చెక్ రూపంలో నగదు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఇప్పుడు లొంగిపోయిన మావోయిస్టు 19 మంది సైతం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వారి మీద ఉన్న రివార్డ్ ను కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా చూసేస్తామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. అయితే సుధాకర్, గతంలో లొంగిపోయిన దంపతులకు కూడా అయితే ఎవరైతే మావోయిస్టు దంపతులు ఉన్నారో వారికి చెరో 4 లక్షల చెక్కులను కూడా ఎస్పీ అయితే అందజేసినట్టు తెలిసింది. ముఖ్యంగా ఈ భద్రాచలం ఇటు ఏటూరు నగరం ఏదైతే ఈ ఏరియా ఉందో, ఏదైతే ఈ అటవీ ప్రాంతం ఉందో అక్కడి నుంచి అలాగే ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి ఎక్కువనైతే మావోయిజానికి అయితే అట్రాక్ట్ అవుతున్నట్టుగా తెలిసింది. వారిని దారి మలచకుండా ఈ యొక్క సభ్య సమాజంలో తిరిగేలాగా, వాళ్ళు చదువులపైన దృష్టి సారించేలాగా ఈ యొక్క పోలీసులు ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నారు? ఒకదానికోసం గతంలో మావోయిస్టుల ప్రార్థన ఎక్కువ ఉన్న సమయంలో పోలీసులు దండకారంలోకి అడుగు పెట్టాలని చాలా భయపడేవారు. కానీ ప్రస్తుతం ఆపరేషన్ కగార్ పేరుతో భాగంగా సిఐఎఫ్ గానీ అలాగే డిఎఫ్ బలగాలు కానీ డిఆర్ఎఫ్ బలగాలు కానీ ఈ దండాకారంలో వెళ్ళి కూబీ చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు మాత్రం కొంత ధైర్యం వచ్చింది అనుకుంటూ దీని తర్వాత పోలీసులు కొన్ని సంక్షేమ పథకాలు వాళ్ళ దగ్గర తీసుకెళ్లి చూపించడము, అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసులు కానీ గుర్తుకు కానీ వీరి దగ్గర చూసి ప్రతి సంవత్సరాలు ఒకసారో నెలకు ఒకసారో అక్కడ హెల్త్ క్యాంపులు పెట్టడము, అంతేకాకుండా వారికి నిత్యావసర వస్తువులు ఇచ్చే పనులు చేయడం ద్వారా మాత్రం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ప్రజలు మాత్రం పోలీసుల మీద ఇంత నమ్మకాన్ని పెంచుకున్నారు. కాబట్టి పోలీసులు ఏ మాట చెప్పినా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మాత్రం పోలీసుల మాటకు కట్టుబడి వాళ్ళు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఈ క్రమంలో పోలీసులు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మావోయిస్టులకు అయితే వెళ్ళకండి, వాళ్ళతో వెళ్తే మీ ప్రాణానికి హాని కలుగుతుంది, మీకైనా సహాయ సహకారం అంటే మాత్రం పోలీస్ శాఖను ఆశ్రయించండి, మీకు ఏది కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మాత్రము ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలను మాత్రము జనాలను వాళ్ళ సైడ్ మలుచుకునే ప్రయత్నం చేస్తుంది పోలీస్ శాఖ.
దీంతో పోలీసులు మాటకు కట్టుబడి మాత్రం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మావోయిస్టులు వాళ్ళ దగ్గరకు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఏమో జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైనా మావోయిస్టులు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ పాటలతోటి వాళ్ళ కార్యక్రమంతో ఆకర్షించే ప్రయత్నం చేస్తే ప్రజల వాళ్ళని చిట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో దండకారంలో మావోయిస్టు ప్రాబ్లం తగ్గుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఒకటి చూసుకోవచ్చు, ఛత్తీస్గఢ్ ప్రాంతం వచ్చేసి పూర్తిగా దండకరణ కాబట్టి గత 15-20 సంవత్సరాల క్రితం ఎవరు 52లో మావోయిస్టు పార్టీలో కలయికలు జరిగారో వారు మాత్రమే ప్రస్తుతానికి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. నూతనంగా మాత్రం ఈ మావోయిస్టు రిక్రూట్మెంట్ మాత్రం ప్రస్తుతం ఏం కొనసాగట్లేదు. ఎవరైనా వెళ్తే మాత్రం వారిని ఇప్పుడున్న పరిస్థితులు చూసి మాత్రం ఎన్కౌంటర్లు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ పోలీస్ గగన్ అనే పేరుతో ఎక్కడ ఈ ఆపరేషన్ గగన్ అడుగుతుందో ఈ భయంతో వాళ్ళు బయట రావడం జరుగుతుంది. అంతేకాకుండా దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు లొంగిపోతున్నారు వాళ్ళకు సంక్షేమ పథకాలు ఇవ్వడము, వాళ్ళ పేరు మీద రివార్డ్స్ ఉన్న అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా వారు కూడా ఈ దండకారాన్ని వీడి ప్రజల్లోకి వచ్చి జనజీవన సంస్థ కలవడానికి మాత్రం ముందుకు వస్తున్నారు అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.